నా పేరు శేఖర్. నేను అమర్ ఫ్రెండ్ని. నేను అమర్ సిస్టర్ని. ఓ, అన్నయ్య నాకు తెలుసమ్మా. ఇంట్లో ఎవరైనా రండి, ప్లీజ్ కమ్. బామ్మ పూజలో ఉంది, వస్తుంది. అలాగే. మీరు కూర్చోండి. థ్యాంక్ యూ. సారీ, నాకు స్కూల్కి టైం అయింది, నేను వెళ్తాను. బాయ్. బాయ్. నమస్కారం అండి. నా పేరు శేఖర్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. అమర్ నేను హైదరాబాద్లో ఫంక్షన్లో కలిసాం. పరిచయమైన కొద్దిసేపట్లోనే నాకెంతో కావాల్సిన వాడు అనిపించాడు. ఆ తర్వాత అమర్ ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు. నేను నా ఫ్రెండ్ మా ఇంటికి బయలుదేరాం. అంకుల్, అమర్ యాక్సిడెంట్ నా వల్లే జరిగింది అంకుల్. నా వల్లే జరిగింది. యాక్చువల్గా నేను నా ఫ్రెండ్ కార్లో బయలుదేరాం అంకుల్. ఉన్నట్టుండే ఓ బిల్డింగ్లోంచి ఒక్కొక్క పిల్ల వెనకాలే దాన్ని పట్టుకోవడానికి చిన్న పాప సడన్గా నా కారు ముందుకు వచ్చేసారు. ఆ చిన్న పాప నా కారు కింద ఎక్కడ పడిపోతున్న టెన్షన్లో నేను రైట్ టర్న్ తీసుకున్నాను. నా కారు వెళ్ళి వాటర్ పైప్ లైన్ కొట్టింది. అత్తం నిండా నీళ్ళు. అప్పటికే నా కారు బలంగా తెన్న పుట్టుకున్నట్టు నాకు శబ్దం వినిపించింది. కారు దిగి చూసేసరికి రక్తం పడుగులు. యాక్సిడెంటల్కి మొదలైన మా పరిచయం ఇలా ఓ యాక్సిడెంట్తో ముగుస్తుంది అనుకోలేదు. జరిగిన దాంట్లో నా తప్పెంతుందో నాకు తెలియదు. ఆ దేవుడు ఏ శిక్ష విధిస్తాడో కూడా నాకు తెలియదు. కానీ ఇప్పుడు మీరు ఏ శిక్ష విధించినా భరించడానికి నేను సిద్ధం. ఎవరితో బాబు మాట్లాడుతున్నావు? వాడు మాట్లాడ్డు. అమర్ చనిపోయిన దగ్గర నుంచి వీడు వినడం మాట్లాడడం మానేశాడు. లేని కొడుకుని తలుచుకుంటూ వీడు బాధపడుతున్నాడు. ఉన్న కొడుకు ఏమైపోతాడోనని నేను బాధపడుతున్నాను. అయినా అమర్ అన్ని వయసుకు మించిన పనులే చేశాడయ్యా. చిన్న వయసులోనే పేరు అన్నీ సంపాదించాడు. అదే చిన్న వయసులో మా అందరికన్నా పెద్దవాడై వెళ్ళిపోయాడు. ఈ ఇంటికి సిరి సంపదలు వాడి వల్లే వచ్చాయి. ఆ లక్ష్మి కూడా వాడితోనే వెళ్ళిపోయిందయ్యా. ఈ ఇంటికి కోడలు కావలసిన ప్రియ కూతురిలా బాధ్యతలన్నీ తనే మీద వేసుకుని కష్టపడుతోంది. సారీ బాబు, నువ్వేదో పలకరించడానికి వస్తే మా కష్టాలన్నీ నీతో. ఉండు బాబు, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఏంట్రా తిరిగి బాగా అలసిపెట్టున్నావు. దా కూర్చో. సారీరా, ఈ ఫేస్ వేసుకుని జనాలు భయపెడతాం బాగోదని నీ కూడా రాలేదు. అవును, నేను లేకపోవడం నువ్వేనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావా? రే, నేను చెప్పినట్టు సిటీ సెంటర్, ఓల్డ్ ఫోర్ట్, నైట్ క్లబ్ అన్నీ చూసావా? ఏంట్రా ఏం చూసావంటే ఏం చెప్పవా? అమర్ వాళ్ళ ఫ్యామిలీని చూశాను రా. రే, నువ్వు ఇక్కడికి వచ్చింది అక్కడ జరిగింది మర్చిపోవడానికి కాదురా, నేను వచ్చింది వాళ్ళ కోసం. రే, నీకేమైనా పిచ్చెక్కిందా? నువ్వు చేసింది యాక్సిడెంట్ రా, మర్డర్ కాదు. లేదురా, అంతకన్నా పెద్ద క్రైమే చేశాను. నా వల్ల ప్రాణం పోయిందనుకున్నాను, కానీ ఫ్యామిలీ ఈ స్టేజ్కి వస్తుంది అనుకోలేదు. నేను చేశాను, పనిష్మెంట్ వాళ్ళు అనుభవిస్తున్నారా? ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. ఏదో విధంగా బ్యాంకర్స్ దగ్గర
ఇంకో 6 months గడువు దొరికితే బాగుంటుంది ఆర్డర్ గారు. లాభం లేదు ప్రియా, ఎంత రిక్వెస్ట్ చేసినా బ్యాంకర్స్ కోఆపరేట్ చేసేట్లేరు. ఇంకే అవకాశం లేదంటారా? ఉంది, ఆగిపోయిన అమర్ ఇండస్ట్రీస్ మళ్ళీ పనిచేయాలి, సేల్స్ బాగుండాలి, బ్యాంక్స్లో ట్రాన్సాక్షన్స్ జరగాలి, మార్కెట్లో షేర్స్ వాల్యూ పెరగాలి. మొత్తం మీద వర్మ ఇండస్ట్రీస్ ఇంతకు ముందున్న పొజిషన్లో ఉండాలి. ఈ అద్భుతం అంతా జస్ట్ 1 monthలో జరగాలి. ఇలాంటి అద్భుతాలు కథల్లో తప్ప జరగవు సార్. హలో, ఎక్స్క్యూజ్ మీ మాస్టారు, ఏంటి అలా వెళ్ళిపోతున్నారు? ఏంటి ఆఫీస్లో ఎవరు లేరు? అందరూ లంచ్కి వెళ్ళారా? లంచా? ఓ, మీకు అలా అనిపించిందా? పోన్లేండి, ఇంతకీ ఎవరు మీరు? నా పేరు శేఖర్, మ్యామ్ని కలవాలి. ఏంటి మ్యాటరు, మీకు బాకీ పడ్డారేంటి? ఎంత ఇవ్వాలి? నేను ఇండియా నుంచి వచ్చానండి. ఓ, మా వాళ్ళు ఇండియాలో కూడా అప్పులు చేశారా? కొంచెం నేను వచ్చినట్టు మేడం చెప్తారా? చెప్తానులేండి. ఇప్పుడు మీరు అంత అర్జెంటుగా లోపలికి వెళ్తే ఏమవుతుంది? ఏం అవదు. మహా అయితే 2 విషయాలు జరగచ్చు. మీ బాకీ తీరచ్చు, తీరకపోవచ్చు. తీరే సమస్య లేదు, తీరకపోవడమే కరెక్ట్. తీరకపోయినా 2 విషయాలు జరగచ్చండోయ్. మళ్ళీ రమ్మనొచ్చు, అస్సలు ఇవ్వనొచ్చు. అసలు ఇవ్వనంటే మీరు ఊరుకోరు కదా, మళ్ళీ రమ్మని అనొచ్చు. మళ్ళీ వచ్చేదానికి ఇప్పుడు ఎందుకంటే లోపలికి వెళ్దాం. మళ్ళీ రండి. చూడు, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను వచ్చింది జాబ్ కోసం. జాబా? మిమ్మల్ని చూస్తుంటే టైటానిక్ సినిమా హీరో గుర్తొస్తున్నాడు. ఆడే కొంచెం బెటర్, షిప్ మునిగిపోతుందని తెలియగెక్కాడు. మీరేమో మునిగిపోయిన షిప్ ఎక్కుతానంటున్నారు. చూడు మిస్టర్ బుచ్చిబాబు, ఆ. ఇప్పుడు నువ్వు అర్జెంట్గా లోపలికి వెళ్ళి నేను వచ్చినట్టు మేడంతో చెప్పకపోతే 2 విషయాలు జరగచ్చు. ఆ? నేనే లోపలికి వెళ్ళొచ్చు, లేదా బయటికి వెళ్ళొచ్చు. బయటికి వెళ్ళే సమస్య లేదు కాబట్టి లోపలికే వెళ్తాను. లోపలికి వెళ్తే 2 విషయాలు జరగచ్చు. నాకు ఉద్యోగం రావచ్చు, రాకపోవచ్చు. రాకపోయే సమస్య లేదు కాబట్టి ఉద్యోగం వస్తుంది. వస్తే 2 విషయాలు జరగచ్చు. నిన్ను ఉద్యోగంలో ఉంచొచ్చు, లేదా తీసేయవచ్చు. నీలాంటి వాళ్ళు ఉద్యోగంలో ఉంచే సమస్య లేదు కాబట్టి తీసేయడం గ్యారంటీ. సో నేను లోపలికి వెళ్ళి వచ్చే వరకు నువ్వు ఉద్యోగం చేస్తావా, లేదంటే ఇప్పుడే బయటికి వెళ్ళిపోతావా? నేను బయటికి వెళ్ళటం కంటే మీరు లోపలికి వెళ్ళటమే బెటర్. వెళ్ళండి సార్. దట్స్ గుడ్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మే ఐ టాక్ టు యు ఫర్ ఎ మూమెంట్ ప్లీజ్? యా, కమ్ ఇన్. ఓకే ప్రియా, నేను ఈవినింగ్ కలుస్తాను. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. హలో మ్యామ్, ఐమ్ శేఖర్. యాక్చువల్లీ అమర్ నేను హైదరాబాద్లో కలిసాం. వర్మ ఇండస్ట్రీస్లో ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చని అమర్ నాకు ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. అమర్ నాకు ఇచ్చిన విజిటింగ్ కార్డు. మిస్టర్ శేఖర్, అమర్ 6 నెలల క్రితం రోడ్ యాక్సిడెంట్లో. తెలుసు మేడం, ఐమ్ సారీ అబౌట్ దట్. ఐఎమ్ సారీ శేఖర్, ప్రస్తుతం మా కంపెనీలో ఖాళీలే లేవు. ప్లీజ్ మ్యామ్, ఒక్కసారి నా క్రెడిట్స్ చూడండి. ఐ వోంట్ టేక్ మచ్ ఆఫ్ యూర్ టైమ్. MBA ఫ్రమ్ IIM, ఫస్ట్ క్లాస్ ఫస్ట్ జాబ్లోనే 2 yearsలో ట్రైనింగ్ నుంచి వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ప్రమోషన్. లాస్ట్ ఇయర్ నాకు వచ్చిన బెస్ట్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్. ప్లీజ్ మ్యామ్, నేను చాలా హోప్స్ పెట్టుకుని వచ్చాను. మేము అన్ని హోప్స్ పోగొట్టుకుని ఉన్నాం మిస్టర్ శేఖర్. పరిస్థితి అర్థం చేసుకోరే. అమర్ చనిపోయిన తర్వాత ఈ కంపెనీ షేర్స్ పేక మెడల్లో కూలిపోయాయి. మళ్ళీ కోలుకుంటుందని ఆశ కూడా లేదు. ఇంకో నెలలో ఈ కంపెనీ ఆక్షన్కి వెళ్ళబోతుంది. మిమ్మల్ని ఎలా జాయిన్ చేసుకోమంటారు? ప్లీజ్, ఇంకా 4 రోజులు టైం ఉంది కదా మ్యామ్. మీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? బయట ఖాళీగా ఉన్న ఆ కుర్చీలు చూస్తేనే ఇక్కడి పరిస్థితి ఏంటో మీకే అర్థమై ఉండాలి. ఇక్కడ జాబ్స్ లేవు, ఉన్నా కంపెనీ శాలరీస్ ఇచ్చే పొజిషన్లో లేదు. నాకు శాలరీ కూడా వద్దు మేడం, ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వండి చాలు. సారీ మిస్టర్ శేఖర్. మరి అమర్ నాకు ఇచ్చిన మాట? అమర్ మీకిచ్చిన మాట, నాకిచ్చిన మాట అన్ని అమర్తోనే బూడిదైపోయా మిస్టర్ శేఖర్. ఐఎమ్ సారీ మేడం. అట్లీస్ట్ వేరే కంపెనీలో జాబ్ దొరికేదాకైనా నన్ను మీ కంపెనీలో. మిస్టర్ శేఖర్, నేను చెప్పాల్సింది చెప్పాను, ఆపై మీ ఇష్టం. థ్యాంక్ యూ మ్యామ్.